ఈరోజు వీడియో వచ్చేసి మామిడి తోట గురించి. ఈ సంవత్సరం మామిడి తోటలు చాలా పూతలు కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి. ఒక చెట్టు పూత రావట్లేదు. చెట్టుకి ఇక పూత రాదు. దీని టైం అయిపోయింది. ఈ నెల టైం అయిపోయింది కాబట్టి నెల ఎండింగ్ వరకే ఉండే, జనవరి ఎండింగ్ వరకే ఉండే కాబట్టి చెట్టు ఇక పూత రాదు. ఇది మిగతా చెట్లు ఇక పిందెలు పడుతున్నాయి. అక్కడక్కడ కొద్దిగా దోమ ఉండటం వల్ల రాళ్ళు కొడుకపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మటుకు రాలిపోయింది. ఇది దీనికి మందులు స్ప్రే చేస్తూ ఉండాలి. 20 రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేయాలి, లేకపోతే మిగతా పూత కూడా ఉండదు. ఇది మొత్తం రాలిపోతుంది. ఇది దోమ ఉండటం వల్ల, ఎక్కువ దోమ కానీ పురుగు ఉండటం వల్ల ఇది ఎక్కువ శాతం ఉండదు. సగం చెట్లకైతే పూత వచ్చింది, సగం చెట్లకైతే రాలేదు. ఇంకా మిగతా చెట్లు, రాని చెట్లు ఇంకా రావట్లేదు. ఇంకా దాని టైం అయిపోయింది కాబట్టి ఇక మిగతా చెట్లు అయితే రావు. చాలా మటుకు ఈ సంవత్సరం చెట్లు పూతలు అయితే రాలేదు. కొన్ని చెట్లు ఇప్పుడు లేట్ అయి వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఇది రావడానికి ఇది టైం పడుతుంది. ఇంకా ఇప్పుడే చిన్న చిన్న పిందెలు అవుతున్నాయి. పిందెలు పట్టేంత వరకు నీళ్ళు వేసుకుంటూ ఉండాలి. మందు కొట్టాలి మంచిగా. మందు కొట్టకపోతే దోమ ఆడి మొత్తం పూత రాలిపోతుంది. చూడండి, ఈ చెట్టు పూత బాగా వచ్చింది, కానీ దీనికి పిందెలు ఇంకా పట్టడానికి టైం పడుతుంది. ఇది ఈ నెల లాస్ట్ కల్లా చిన్న చిన్న పిందెలు పడతాయి దీనికి, చెట్టులకు. తోట మొత్తం చూపిస్తాను, చూడండి ఒకసారి. చెట్టు అయితే అక్కడక్కడ వచ్చింది పూత, సగం వరకు అయితే రాలేదు. ఈ సంవత్సరం మామిడికాయల సీజన్ ఇక తక్కువనే. రేట్లు ఏ విధంగా ఉంటాయో మరి. చాలా మట్టుకు తోటలు అయితే పూతలు రాలేదు ఈ సంవత్సరం. వాతావరణం అనుకూలం లేనందువల్ల చాలా మట్టుకు మామిడి తోటలు పూతలు రావట్లేదు. ఒక చెట్టు వచ్చింది, ఒక చెట్టు రాలేదు పూతలు అయితే. మేమైతే నీళ్ళు వేసినాం దీనికి, తోటకైతే నీళ్ళు వేసేసినాం. అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి ముందర వచ్చిన పూతకు. వెనకాల వచ్చే పూతకైతే ఇక కొద్దిగా టైం పడుతుంది. ఈ చెట్టుకైతే పూత రాలేదు. ఈ సంవత్సరం కాపులు ఇక తక్కువనే ఉంటాయి. చాలా తోటలు పూతలు అయితే రాలేదు ఈ సంవత్సరం అయితే. ఇక్కడ ఒక చిన్న పిందె అయితే పడ్డది. పిందెలు ఎర్రగా అయినాయంటే పెద్ద అయ్యేంత వరకు దీనిలకు మంచిగా మందు కొట్టుకుంటా మెయింటెనెన్స్ చేయాలి. లేకపోతే పిందెలు ఎర్రగా అయ్యాయనుకో రాలిపోతాయి మొత్తం మీదికైతే. పిందెలు ఎర్రగా కానియకుండా మనం మంచిగా మందులు కొట్టుకుంటూ ఉండాలి, స్ప్రే చేసుకుంటూ. ఇక్కడైతే సగం మట్టుకు తోటలు పూతలు రాలేదు, ఇక్కడ సగం వరకు. ఇక్కడ చాలా మట్టుకు పూత అయితే రాలేదు. ఇక్కడ ఈ సంవత్సరం కాపులు అయితే తక్కువనే చెప్పాలి మామిడి తోటలకైతే. ఈ చెట్టుకైతే పూతనే రాలేదు.
ఇక్కడైతే పూత రాలేదు, సగం మట్టుకు సగం చేను మట్టుకు పూత అయితే రాలేదు. ఇక్కడ ఎంతవరకు పూతలు వస్తాయి మరి, ఎంతవరకు కాయలు ఇలా పడతావు, పిందెలు ఉంటాయా లేదా మరి ఎట్లనో తెలియదు ఇదైతే.